దేవోక్తి ఆ దినములలో దేవోక్తి అరుదాయను దేవుని వార్త అరుదాయను దేవుని వార్త ఆ దినములలో దేవోక్తి ఆ దినములలో దేవోక్తి తేజరిల్లుము లెమ్ము తేజరిల్లుము వెలుగు కలిగే నీకు వెలుగు కలిగే లెమ్ము తేజరిల్లుము లెమ్ము తేజరిల్లుము యెహోవా తండ్రి మహిమా యెహోవాను రమ్మనే యేసు ప్రార్థించుము నడిపించును ప్రకటించని స్థలములు కలవు నన్ను చాటించు కలరిచట ప్రకటించని స్థలములు కలవు నన్ను చాటించు వారు కలరిచట పిలువబడిన వారందరును మన ప్రభువాజ్ఞకులు పడిరండి పిలువబడిన వారందరును మన ప్రభువాజ్ఞకులు పడిరండి మందలో చేరని గొర్రెలను కోట్ల కొలదిగా కలవు ఇలన్ ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్ము ఓ సంగమా మందలో చేరని గొర్రెలను రమ్మని యేసు ప్రార్థించుము నడిపించును రమ్మని యేసు ప్రార్థించుము నడిపించును నాకై పలికెడు నాలుకలు నా వల్లే నడిచెడి పాదములు నాకై పలికెడి నాలుకలు నా వల్లే నడిచెడి పాదములు నన్ను ప్రేమించెడి హృదయములు కావలె నాకి విని ఇచ్చెదవా నన్ను ప్రేమించెడి హృదయములు కావలె నా కవిని ఇచ్చెదవా మందలో చేరని గొర్రెలను కోట్ల కొలదిగా కలవు ఇలన్ ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్ము ఓ సంగమా మందలో చేరని గొర్రెలను రమ్మని యేసు ప్రార్థించుము నడిపించును రమ్మని యేసు ప్రార్థించుము నడిపించును దయచేసి చివరిగా పాత సంఖ్య 441. 441.
సంతసిల్లును మీ హృదయాలు. 441, పాత పుస్తకంలో 381, కొత్త పుస్తకంలో 444. 444. సంతసిల్లును మీ హృదయాలు, సంతసిల్లును మీ హృదయాలు, సియోను మహిమ చూచి, సియోను మహిమ చూచి, సుందరవరుడు యేసు ప్రభువు, సుందరవరుడు యేసు ప్రభువు, సుందరవతి సియోను, సుందరవతి సియోను, శాశ్వత శోభాతిశయముతో, శాశ్వత నీలమాయ రత్నపునాదులు, మెలిమి బంగామణులు, మెలిమి ఛాయామణులు, సూర్యకాంత సుగంధములు, సూర్యకాంత నిత్య మహిమతో వెలిగేడు, నిత్య మహిమతో వెలిగేడు, ముత్యాల గుమ్మములు, నగర్ ఆశ్చర్య సంతసిల్లును మీ హృదయాలు, సంతసిల్లును మీ హృదయాలు, సియోను మహిమ చూచి, సియోను మహిమ చూచి, జీవవృక్ష జీవఫలములు, జీవవృక్ష జీవఫలములు, జీవామృత పానము, కాంతివంతముగా మెరిసేటి, కాంతివంతముగా మెరిసేటి,
వింతల గొల్పు నగరములు, వింతల గొల్పు నగరములు. సంతసిల్లును మీ హృదయాలు, సంతసిల్లును మీ హృదయాలు. సియోను మహిమ చూచి, సియోను మహిమ చూచి. స్వర్ణ సమము దాని ప్రజలు, స్వర్ణ సమము దాని ప్రజలు. సంతోషాసహితు, సంతోషాసహితులు. లేవింత పడునాట్లు, దూతలేవింత పడునాట్లు. ఖ్యాతిని కలిగిన వారు, ఖ్యాతిని కలిగిన వారు. సంతసిల్లును మీ హృదయాలు, సంతసిల్లును మీ హృదయాలు. సియోను మహిమ చూచి, సియోను మహిమ చూచి. మందిర సమృద్ధిని వారు, మందిర సమృద్ధిని వారు. తృప్తి నొందుచున్నారు, తృప్తి నొందు. ఆనంద ప్రవాహమునందు, ఆనంద ప్రవాహమునందు. పానము చేయుచున్నారు, పానము చేయుచున్నారు. సంతసిల్లును మీ హృదయాలు, సంతసిల్లును మీ హృదయాలు. సియోను మహిమ చూచి, సియోను మహిమ చూచి. దేవుడు సెలవిచ్చినయటి, దేవుడు సెలవిచ్చినయటి. దేవోక్తులలోనేది, దేవోక్తులలోనేది. జరుగకుండగా పోలేదు, జరుగకుండగా పోలేదు. వరుసగా నెరవేరెన్, వరుసగా నెరవేరెన్. సంతసిల్లును మీ హృదయాలు, సంతసిల్లును మీ హృదయాలు. సియోను మహిమ చూచి, సియోను మహిమ చూచి. కొంచెం ఆరంభంలో కొంచెం కష్టమైంది అయినా ఇంకొకసారి మనం పాడేటప్పుడు ఇంకా ఫ్లూయెన్సీగా, మెలోడియస్గా, అదే సమయంలో ప్రభువును ఆరాధిస్తే మెయిన్ ముఖ్యంగా ఆరాధన దృక్పథంతో ప్రతి పాటను మనం పాడుతుంటాం కదా. ఇంకొకసారి పాడినప్పుడు ఇంకా మంచిగా. 478, 478 పాత పుస్తకంలో 812, క్రొత్త పుస్తకంలో 483, 483 క్రొత్త పుస్తకంలో. ఇప్పుడు నా దగ్గర ఉన్న పుస్తకంలో 478, ఇంకా పాత పుస్తకంలో 812. అయిపోతుంది కదా.
నిత్యము నిలుచున్నది దేవుని వాక్యము, సత్యమయున్నది సర్వము చేయున్నది, నిత్యము నిలుచున్నది ఆ వాక్యమే. ఆ వాక్యమే యేసు దైవము, అది యందు ఉన్న దైవము. ఆ వాక్యమే యేసు దైవము, అది యందు ఉన్న దైవము. అంతమేలేని దైవము, నిత్యము నిలుచున్నది దేవుని వాక్యము, సత్యమయున్నది సర్వము చేయున్నది, నిత్యము నిలుచున్నది. అంధకారమును తొలగించు జ్యోతి అది, ప్రతి మనిషిని వెలిగించు మహిమ వెలుగు అది. అంధకారమును తొలగించు జ్యోతి అది, ప్రతి మనిషిని వెలిగించు మహిమ వెలుగు అది. వెలిగించును త్రోవకు దీపమై, వెలిగించును నడిపించును త్రోవకు దీపమై. ఆ వెలుగు వాక్యము, ఆ వాక్యమే యేసు దైవము, అది యందు ఉన్న దైవము. ఆ వాక్యమే యేసు దైవము, అది యందు ఉన్న దైవము. అంతమేలేని దైవము, నిత్యము నిలుచున్నది దేవుని వాక్యము, సత్యమై నిలుచున్నది సర్వము చేయున్నది, నిత్యము నిలుచున్నది. ఎండిన ఎడారిలో నీటి ఊట వంటిది, పడిగా ప్రవహించు జీవనది అది. ఎండిన ఎడారిలో నీటి ఊట వంటిది, వడిగా ప్రవహించు జీవనది అది. దప్పికొనిన ప్రతి జీవి దప్పిక తీర్చును, దప్పికొనిన ప్రతి జీవి దప్పిక తీర్చునది. ఆ జీవ జలవాక్యము, ఆ వాక్యమే యేసు దైవము, అది యందు ఉన్న దైవము. ఆ వాక్యమే యేసు దైవము, అది యందు ఉన్న దైవము. అంతమేలేని దైవము, నిత్యము నిలుచున్నది దేవుని వాక్యము, సత్యమయున్నది సర్వము చేయునది, నిత్యము నిలుచున్నది. అపవాదిని అణచివేసే
ఆత్మ ఖడ్గమది రెండంచులు గల అపవాదిని అణచివేసే ఆత్మ ఖడ్గమది రెండంచులు వాడి గలదై వధించు వైరులను ఓడించును విడిపించును తోడై ఎల్లప్పుడు ఓడించును విడిపించును తోడై ఎల్లప్పుడు ఆశక్తి గల వాక్యము ఆ వాక్యమే యేసు దైవము అది యందు ఉన్న దైవము ఆ వాక్యమే యేసు దైవము అది యందు ఉన్న దైవము అంతమే లేని దైవము నిత్యము నిలుచున్నది దేవుని వాక్యము సత్యమయున్నది సర్వము చేయునది నిత్యము నిలుచున్నది పోరాడుము యేసుకై మంచి సైనికునిగా శ్రమలను భరించుము వాక్యములో బలముంది పోరాడుము యేసుకై మంచి సైనికునిగా శ్రమలను భరించుము వాక్యములో బలముంది మీ ప్రతి అవసరము తన ఐశ్వర్యములో తీర్చును మీ ప్రతి అవసరము ఆ దేవాది దేవుడు ఆ వాక్యమే యేసు దైవము అది యందు ఉన్న దైవము ఆ వాక్యమే యేసు దైవము అది యందు ఉన్న దైవము అంతమే లేని దైవము నిత్యము నిలుచున్నది దేవుని వాక్యము సత్యమయున్నది సర్వము చేయునది నిత్యము నిలుచున్నది నిత్యుడగు దేవుడు త్వరగా వచ్చుచున్నాడు జయించు వారినెల్లా తనతో కొనిపోను నిత్యుడగు దేవుడు త్వరగా వచ్చుచున్నాడు జయించు వారినెల్లా తనతో కొనిపోను తన వాక్యమునందు వచ్చు విజయుడవైయుండుము తన వాక్యమునందు వర్ధిల్లుచు విజయుడవైయుండుము ప్రభు కొరకై కనిపెట్టుము ఆ వాక్యమే యేసు దైవము అది యందు ఉన్న దైవము ఆ వాక్యమే యేసు దైవము అది యందు ఉన్న దైవము అంతమే లేని దైవము నిత్యము నిలుచున్నది దేవుని వాక్యము సత్యమయున్నది సర్వము చేయునది నిత్యము నిలుచున్నది
దయచేసి చివరిగా $469 పాత పుస్తకంలో 400, కొత్త పుస్తకంలో నంబర్ ఎంతో? దాహము తీర్చుమయ్య, అభిషేకము నీయుమయ్య. 473. దాహము తీర్చుమయా, అభిషేకము నీయుమయా. మాదు దాహము తీర్చుమయా, అభిషేకము నీయుమయా. వేదము పూర్వము తెలిపిన విధమున నీ దాసుల నామతో నింపి, వేదము పూర్వము తెలిపిన విధమున నీ దాసుల నామతో నింపి, కరుణ సాగర బీదల మగుమము కరుణించు మేపుడే. మాదు కరుణ సాగర బీదల మగుమము కరుణించు మేపుడే. మాదు దాహము తీర్చుమయా, అభిషేకము నీయుమయా. మాదు దాహము తీర్చుమయా, అభిషేకము నీయుమయా. శత్రువు చేత సహించరాని కష్టములెన్నో కలిగినను, శత్రువు చేత సహించరాని కష్టములెన్నో కలిగినను, దేవా నీదు కృప బలము చే నవిరత జయమాపున్. మాకు దేవా నీదు కృప బలము చే నవిరత జయమాపున్. మాదు దాహము తీర్చుమయా, అభిషేకము నీయుమయా. మాదు దాహము తీర్చుమయా, అభిషేకము నీయుమయా. వేదపు సారము బోధించు నాటి బోధకుడా పరిశుద్ధాత్ముడా, వేదము సారము బోధించు నాటి బోధకుడా పరిశుద్ధాత్ముడా. పాద శరణము వేడినట్లయినా పరిశుద్ధులయ్యేదము మేము. పాద శరణము వేడినట్లయినా పరిశుద్ధులయ్యేదము. దాహము తీర్చుమయా, అభిషేకము నీయుమయా. మాదు దాహము తీర్చుమయా, అభిషేకము నీయుమయా. శుద్ధ జీవితము పరిశుద్ధ సేవయు శుద్ధునికి హిత కానుకలు. శుద్ధ జీవితము పరిశుద్ధ సేవయు శుద్ధునికి హితమగు కానుకలు. పరిశుద్ధ చిత్త ప్రకారము దయనుంది ఫలమును చూచెదము మేము. పరిశుద్ధ చిత్త
ప్రకారము దయనుంది ఫలమును చూచెదము. మాదు తాము తీర్చుమయా, అభిషేకము నీయుమయా. మాదు తాము తీర్చుమయా, అభిషేకము నీయుమయా. దయచేసి దేవుని వాక్యములో నుండి మనము మొదటి తెస్సలోనికైలు 2వ అధ్యాయము 13వ వాక్యం అందరం కలిసి చదువుకుంటాం. మొదటి తెస్సలోనికైలు 2:13. అందరం కలిసి చదువుకుంటాం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించింది గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. మరొకసారి అందరం కలిసి చదువుకుందాం. మొదటి తెస్సలోనికైలు 2:13. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. దయచేసి హెబ్రీ పత్రిక 9:9 అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ వాక్యం. ఓకే, రైట్ అమ్మా, థ్యాంక్ యూ. 9:9. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. తర్వాత చివరిగా అదే హెబ్రీ పత్రిక 12:23 అందరం కలిసి చదువుకుంటాం. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. దయచేసి ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, ఈ బైబిల్ పఠనములో ఆనాడు మీ దాసులు నువ్వు ప్రేరేపించి మీరు ఇచ్చినటువంటి చక్కని ఆధ్యాత్మికమైనటువంటి గీతములు
మనుషులతో మాట్లాడే గీతములను మాకు అనుగ్రహించారు. తండ్రి, రాళ్లను సహితము కరిగించేది మీ వాక్యం. ఆ వాక్యాన్ని పాటల రూపములో అనువదించి చేయడానికి మీరు అనేక మంది దైవదాసులను వాడుకున్నారు. వారిని బట్టి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సాయంత్రం బైబిల్ పఠనం మాకు దీవెనకరంగా చేయండి. మంచి సమయమును ప్రాప్తింప చేయండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మనము ముఖ్యమైన భాగము 1 తెస్సలోనికైలు 2:13 మనం చదివినాం కదా. చివరి భాగములో ఏంటది ఆయన చెప్పారు కదా, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. సో మరి 2వ భాగములో 3వ భాగములో కూడా మనం అదే చూస్తూ వచ్చాం. ఎట్టకేలకు మెట్టుకు ప్రధానమైనటువంటి అంశము, శీర్షిక లేక క్రైస్తవ్యములో ఆధ్యాత్మికమైన జీవితములో ప్రతి ఒక్కరూ చేరుకోవలసినటువంటి స్థానము, ప్రతి ఒక్కరిలో జరగవలసినటువంటి కార్యము అదే. ఏంటది? కార్యసిద్ధి. సో గడచిన బైబిల్ పఠనములో మనం ఏం చూసామంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము 4 అంతల 4 levels of measure of Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క 4 అంతల కార్యం. కాబట్టి అది మనం చూసాం. సో దానిని మనము మననం చేసుకుంటూ మనం గమనంలోకి వస్తాం ఈరోజు బైబిల్ పఠనము కొరకు. సో ఈరోజు బైబిల్ పఠనంలో ప్రభు మనకిచ్చినటువంటి మన ఆత్మీయ ఆకలి దప్పులు, మన యొక్క అనుదిన ఆహారం దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచినటువంటి. కాబట్టి అక్కడ ఆయన చెప్పిన మాట ఏంటి? విశ్వాసులైన మీలో ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది. కాబట్టి ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం, కార్యసిద్ధి. దీనిని మనము వాడుక భాషలో కార్యము సిద్ధించుట అని అంటాం. అయితే ఆధ్యాత్మికమైన పరిభాషలో మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము సిద్ధించుట. కాబట్టి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో, అనగా సార్వత్రిక సంఘములో, స్థానిక సంఘములో, ఒక వ్యక్తిలో, ప్రతి ఒక్కరిలో కూడా ఇదే ప్రధానమైనటువంటి విషయం, కార్యసిద్ధి. సో పరిశుద్ధాత్మ దేవుడు కార్యసిద్ధిని చేయడానికి ఓన్లీ వన్ కాంటెంట్, ఒకటే ఒక పదార్థము లేక సాధనం ఏమిటంటే దేవుని వాక్యం. సో దేవుని వాక్యము లేకుండా ఉండే విశ్వాసము అది
బ్లైండ్ ఫెయిత్, గుడ్డి విశ్వాసం. సో చదువుకున్న వాళ్ళ విషయంలో వాళ్ళు బైబిల్, దేవుని వాక్యం చదవగలరు, మంచిదే. మరి చదువు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వాళ్ళు ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని వినాలి కదా. దేవుని వాక్యం చెప్తుంది రోమా 10:17 చూడనవసరంలే, వినుట వలన విశ్వాసము కలుగుతుంది, వినుట క్రీస్తును గూర్చిన విశ్వాసము కలుగుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యమునకు, కార్యసిద్ధికి ఈ చదువులతో నిమిత్తము లేదు. కాబట్టి పరిశుద్ధ అంటే రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరిలో ఇది ప్రధానమైన విషయం. సో రక్షించబడటం కూడా ఒక విధానం ఉంది. ఏంటి? ఒక వ్యక్తి 2 విధములుగా మాత్రమే రక్షణ పొందుతాడు. 2 విధములు, 2 సాధనములు. మొన్న ఆదివారం నాడు గాస్పెల్ మీటింగ్లో చెప్పాం కదా, కంప్లీట్ సాల్వేషన్ ప్రొఫైల్లో దేర్ ఆర్ 3 ప్రొఫైల్స్. ఒకటి బేసికల్, రెండవది మిడిల్, మూడవది హయ్యర్. సో ఈ 3 ప్రొఫైల్స్కి ఆ వ్యక్తి తిరిగి జన్మించాలి అంటే 2 విధానాలు. చూడండి దయచేసి, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 23వ వాక్యం నేను చదువుతాను. చూడండి దయచేసి. మీరు 22, 23 మొదటి పేతురు, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు, చాలా అక్కడ వరకు చాలు. ఏంటి? పుట్టింపబడిన వారు కనుక ఏంటి? క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. సో లోకములో ఉన్న క్రైస్తవ్యాన్ని 2 విధములుగా మనం విభజించవచ్చు. ఒకటి దేవుని వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తిరిగి జన్మించిన వారు, ఇది ఒక తరగతి. రెండవది జస్ట్ ఓరల్ ఫెయిత్, దేవుడు మేలు చేశాడని, దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చారని, దేవుడు అలా చేశాడు ఇలా చేశాడని వాళ్ళొక బండ మోటు విశ్వాసం, ఓరల్ ఫెయిత్. అయితే నిజమైన రక్షణ సో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, దేవుని వాక్యం ద్వారా మాత్రమే జరగాలి అది. సో అలాగ ఎవరైతే తిరిగి జన్మిస్తారో వారిలో కార్యసిద్ధి ఆరంభమవుతుంది, కార్యసిద్ధి. సో ఇప్పుడు ప్రభు చిత్తమైతే, ప్రభు అనుమతిస్తే వచ్చే ఆదివారం యొక్క గాస్పెల్ మీటింగ్లో మనం అదే కంప్లీట్ సాల్వేషన్ ప్రొఫైల్ని మనం చూస్తాం. 3 ప్రొఫైల్స్ని కూడా మనం చూస్తాం, కాబట్టి ధ్యానిస్తాం. సో విషయం ఏంటంటే దేవుని వాక్యం యొక్క కార్యసిద్ధి మనకు తెలుసు కదా. ఏంటి? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను కదా. కాబట్టి మనకు తెలుసు. కాబట్టి సండే స్కూల్ పిల్లలకు కూడా ఈజీగా వాళ్ళు బై హార్టెడ్గా వాళ్ళు ఆ విధంగా అవలేలుగా చెప్పేయగలరు. అయినా
మనకి ఇది అవసరం, మన ధ్యానానికి ఇది అవసరం కాబట్టి మనం ముందుకు వెళుతుంటున్నాం. కాబట్టి దయచేసి మరి వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవునికి కార్యసిద్ధి జరుగుతుంది కదా, అది ఎప్పుడు ఆరంభమవుతుంది? కార్యసిద్ధి ఎప్పుడు ఆరంభమవుతుంది? సో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఆ వ్యక్తిని ఒప్పిస్తాడో అప్పటి నుంచి ఆరంభమవుతుంది. అయితే మనకు కాబట్టి ఇప్పుడు మనం చెప్పవచ్చు కదా, ఏంటి, ఒక ఆడబిడ్డ కన్సీవ్ అయినప్పుడు జస్ట్ అట్లా తెలుస్తుంది. తర్వాత నెమ్మదిగా 1 మాసము, 2 మాసాలు, 3 మాసాల తర్వాత నెమ్మదిగా విషయాలన్నీ తెలుస్తుంటాయి. అలాగే ఈ రక్షణ విషయంలో కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఈ కార్యసిద్ధి పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని ఒప్పించినప్పుడు జరుగుతుంది. అయితే మనకి ఎప్పుడు తెలుస్తూ ఉంటుందంటే ఆ వ్యక్తి ఆరాధన మొదలు పెట్టుతున్నప్పుడు. అందుకొరకే మనం అది చదివింది. ఏది? హెబ్రీ 9:9. హెబ్రీ 9:9లో అక్కడ ఏం చెప్తున్నాడు? ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేకపోయింది అని చెప్తున్నాడు. 9:9 ఏంటి? ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేని అర్పణలను బలులను అర్పించబడుచున్నవి. సో ఆరాధన యొక్క ఉద్దేశము దేవుని మహిమపరచటం, దేవుని ఘనపరచటం, దేవుని హెచ్చించటం. ఎప్పుడైతే ఆరాధికురాలు ఆయన్ని ఆరాధిస్తున్నారో దేవుడు మహిమపరచబడుతున్నాడు. అయితే ఈ వ్యక్తికి కలిగేటువంటి స్పిరిచువల్ బెనిఫిట్ ఏంటంటే అది మనకు కనిపించదు, కానీ లోపల ఏమవుతుందంటే కార్యసిద్ధి అనేది జరుగుతుంది. సో ఆరాధన యొక్క ఆరంభ ఉద్దేశము, అంతిమ ఆ వ్యక్తి చేసే ఆరాధన ద్వారా సంపూర్ణ సిద్ధి కలగాలి. ఒకవేళ ఆ వ్యక్తి యొక్క ఆరాధన స్వచ్ఛమైంది అయితే, నమ్మకమైంది, యథార్థమైంది, ఎలాంటి దోషము, కపటము, కుయుక్తి లేకోకుండా ఆ ఆరాధికురాలు చేశారు అంటే తప్పకుండా ఆ వ్యక్తిలో జరిగేది కార్యసిద్ధి. సో అలాగా కార్యసిద్ధి జరుగుతుంది. కాబట్టి పాత నిబంధన సంబంధమైన ఆరాధన, అర్పణలు, బలులు ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగచేయలేదంట. అదే కదా మనము బలవర్తమానంలో చూసాము. వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంట? ముసుగు వేయబడింది కాబట్టి వాళ్ళు మోషే ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు ఆ ముసుగే వాళ్ళ యొక్క ముఖం లేదా. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన, ఆరాధికురాలికి సంపూర్ణ సిద్ధిని తీసుకురాలేకపోయింది. దేవుడు అందుకొరకే ఆయన మనసులో నుంచి ఒక క్రొత్త ఆలోచన, అదే క్రొత్త నిబంధన. సో క్రొత్త నిబంధనలో ఆరాధికురాలికి ఏంటి? సంపూర్ణ సిద్ధి వారు చేసే ఆరాధన ద్వారా కలగాలి. అదే కొలమానం, అదే ప్రమాణం. మరి ఈ రోజుల్లో మనం ఆరాధన చేస్తున్నాం కదా, ఆ ఆరాధనే మొదట మనలో కార్యసిద్ధి జరగడానికి హేతువు లేక రిసోర్స్ వనరు. ఆధ్యాత్మికంగా మనం ప్రభువు కొరకు జీవించడానికి, ప్రభువును మనము సేవించడానికి, ప్రభువు కొరకై ఎదురు చూడడానికి ఈ కార్యసిద్ధే మనలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ వస్తుంటాడు.
సో ఈ ప్రకారంగా మనం చూసుకుంటూ వెళుతూ వచ్చినప్పుడు దాదాపు మరి ఈ వాక్యం యొక్క కార్యసిద్ధి దాదాపు ఆది సంఘములో చాలా మనం పుష్కలంగా చూస్తాం. ఆ వాక్యం యొక్క కార్యసిద్ధి విశ్వాసులలో సంఘాలలో ఏ విధంగా జరిగించబడుతూ వచ్చిందో, ముఖ్యంగా అపోస్తులుడైన పౌలు గారి యొక్క సేవలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాన్ని మనం కండ్లారా చూడవచ్చు. అలాగే దైవజనులు డాక్టర్ బిల్లీ గ్రాహం, అలాగనే మరి ఇంకా కొంతమంది దైవజనులు ఉన్నారు, బ్రదర్ భక్త్ సింగ్ బ్రదరు, ఇలాగ దేవుడు వాళ్ళ పరిచర్యల ద్వారా లోకములో ప్రపంచములో ఆ కార్యసిద్ధి అనేది జరిగింది. సో ఇప్పుడు ఈరోజు మన యొక్క బైబిల్ పఠనములో ప్రశ్న ఏంటంటే, ఆ కార్యసిద్ధి నాలో మీలో నేడు మన సంఘాలలో ఎంతవరకు ఈ క్వశ్చన్ని అలాగ మనం ఒక ప్రక్కకు ఉంచుకుందాం. అయితే వాక్యము ఎంత శక్తివంతమైంది, వాక్యము ఎంత ఇదే బలమైందో కొంత మట్టుకు మనకు తెలుసు. కొంత మట్టుకు ఎందుకు, మీకు ఇంచుమించు పూర్తిగా మీకు తెలుసు. ఎందుకంటే దైవజనులు మరి అరవిందం గారు కానీ, మరి నెహెమ్యా గారు కానీ, అలాగా ఇక్కడ పనిచేసినటువంటి దైవజనులంతా కూడా సంఘాన్ని ఆ విధంగా వారు పెంచి పోషిస్తూ వచ్చారు. సో ఇప్పుడు మాలాంటి వాళ్ళం మనం అంటే జస్ట్ ఫినిషింగ్ టచ్అప్ అన్నమాట. అట్లా మేము చేస్తాం. చేయవలసిన పరిచర్య వాళ్ళు చేశారు. సో రిమైనింగ్ ఏదన్నా ఉంటే కొంచెం అక్కడక్కడ మరలా కొంచెం ఉజ్జీవం కొరకు మనం రివిజన్ చేసుకుంటున్నాం. వాస్తవానికి వాళ్ళు దేవుని వాక్యం గురించి చాలా ఉన్నతమైన స్థాయిలోనే వాళ్ళు అలా సేవించారు, వాళ్ళు అలా జీవించారు, వాళ్ళు అలా సంఘాలను పెంచి పోషిస్తూ వచ్చారు. కాబట్టి సంఘములు ఎప్పుడైతే దేవుని వాక్యములో పెంపారు పొందుతున్నాయో అదే కార్యసిద్ధి. అందుకొరకే దయచేసి రండి ఒక మాట, కీర్తనలు 19వ అధ్యాయంలో దేవుని వాక్యం గురించి మనకేం చెప్తుందంటే, కీర్తనలు 19వ అధ్యాయంలో అక్కడ చాలా చక్కని అడ్రస్, వాక్యం యొక్క నేచర్. కీర్తనలు 19వ అధ్యాయము 7వ వాక్యములో ఆయన చెప్పారు కదా, ఏంటి, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరెల్ల చేయును, యెహోవా శాసనము నమ్మదగినది. కాబట్టి అక్కడ ధర్మశాస్త్రము యథార్థమైనది అంటే దేవుని వాక్యమే. అది ప్రాణమును తెప్పరెల్ల చేయును, యెహోవా శాసనము ఏం చేస్తున్నట్ట, నమ్మదగినది. యథార్థమైనది, నమ్మదగినది, అది ప్రాణమును తెప్పరెల్ల చేయును, చేస్తుంది. కాబట్టి దయచేసి మన ప్రభువు కూడా చెప్పారు కదా, ఆకాశమును భూమియు, స్వయంగా ప్రభువారు చెప్పారు కదా, ఆకాశమును భూమియు గతించును కానీ ఈ నా మాటలు ఏమాత్రము కూడా గతింపవు. కాబట్టి విబిఎస్ సండే స్కూల్ విబిఎస్ పాటల్లో ఒక పాట ఉంటుంది, చాలా చక్కని పాట దేవుని యొక్క వాక్యం గురించి. దేవాని వాక్యము పరమునా నిత్యము నిలకడగానున్నది, దేవాని వాక్యము పరమునా నిత్యము నిలకడగానున్నది. ఆ వాక్యము కొరకు మిషనరీలు ఏ విధంగా ప్రయాసపడుతూ వచ్చారు, వారి జీవితాలని ధారపోస్తూ వచ్చారు. ఆ పాటలో ప్రతి మిషనరీ గురించి వ్రాశారు ఆ పాటలో. కాబట్టి ప్రభు వాక్యము
ఎప్పటికీ నిలిచి ఉండేది. ఈ ఆకాశము, ఈ భూమి, ఈ సముద్రము, ఈ సృష్టిలో ప్రతి సృష్టము, ప్రతి ఒక్కటి కూడా మడిచివేయబడుతుంది, ఫోల్డింగ్ చేయబడుతుంది, అయిపోతుంది. కానీ దేవుని వాక్యము నిత్యము నిలిచి ఉంటుంది. ఎవర్ అండ్ ఎవర్, ఫర్ ఎవర్, యుగ యుగములు, ఎండ్యూరెత్ ఫర్ ఎవర్, యుగ యుగాలు కూడా ఆ వాక్యమే నిలిచి ఉంటుంది. సో ఆ వాక్యమే నేడు సంఘాలలో, విశ్వాసులలో కార్యసిద్ధి జరుగుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక వ్యక్తి రక్షించబడవచ్చు, రక్షించబడి తనలో ఏ విధమైనటువంటి వాక్యము కొరకు తృష్ణ, కోరిక, సాక్ష్యము, తర్వాత ఇవేవి లేకోకుండా మామూలుగా వచ్చి వెళుతున్నాడు అనుకోండి, అక్కడ దాని అర్థం ఏంటి? పూర్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము ఎంత మాత్రం కూడా అక్కడ జరగడం లేదు అసలు. అందుకొరకే దయచేసి మనలో జరిగినటువంటి ఆ వాక్యం యొక్క కార్యసిద్ధి మరి ఎట్లా, హౌ టు ట్రాన్స్పరెన్సీ, దానిని హౌ టు సీ ట్రాన్స్పరెన్సీ, దాన్ని పారదర్శకంగా మనం ఎలా చూడగలం కదా. కాబట్టి ఆకాశమును భూమియు గతించును కానీ ఈ నా మాటలు గతించమని ప్రభు ఎక్కడ చెప్పారు? మత్తయి సువార్త 24:35 చెప్పారు కదా. సో అది అక్కడితో ఆపేస్తాం. సో ఇందాక ఒకటి మనం ఒక సైడ్కి పెట్టుకున్నాం కదా, ఏంటి? మనలో ఆ కార్యసిద్ధి ఎంత, అది చూసుకున్నాం కదా. కాబట్టి అలా వచ్చు. ఇప్పుడు హౌ టు సీ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకంగా దాన్ని మనం ఎలా చూడగలం కదా. మనము చేసే కదండి, దయచేసి మనము చేసే ఆరాధన ద్వారా, మనము చేసే ప్రార్థన ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన నేచర్, ప్రభు మనకిచ్చినటువంటి ఒక స్వభావం ఉంది కదా, స్వభావము, దాని ద్వారా డిఫరెంట్ వేస్, నానా విధాలుగా దానిని మనము పబ్లిష్ చేస్తాం. సో దయచేసి ఆ యొక్క వాక్యం యొక్క కార్యసిద్ధి మనం ముఖ్యమైన భాగాలలో 3వ భాగం మనం చూసినాం కదా. ఏంటది? హెబ్రీ 12:23. హెబ్రీ 12:23లో మనం ఒక మాట చూసాం కదా, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల యొక్క ఆత్మల యొద్దకు. అంటే ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావాలి. సో గాస్పల్ మీటింగ్లో మీకు ఒక మాట చెప్పాం, ఎప్పుడైనా ఏదైనా విషయాలు మీరు నాతో వాక్యం గురించి పర్సనల్గా మాట్లాడొచ్చని. గాస్పల్ మీటింగ్లో 3వ మాట ఏంటి చెప్పాం కదా, కడమ మృతులు ఎవరు, మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పొందువారు ఎవరు అని చెబుతూ 1000 ఏండ్ల రాజ్యం కాడికి వెళ్ళినాం. 1000 ఏండ్ల రాజ్యం కాడికి వెళ్ళి అసలు సంఘము ఎప్పుడు ఎక్కడ ఎత్తబడుతుంది, తర్వాత ఏం జరుగుతుంది, అవన్నీ కూడా మనం చూసుకుంటూ క్లుప్తంగా వచ్చు. కడమ మృతులు ఎవరు అని చెప్పాం. సో అక్కడ ఒక ప్రశ్న మనకు రావాలి, మీకు రావాలి ఆ ప్రశ్న. మరి ఈ మృతులు ఏమయ్యారు అనేది రావాలి. సో గాస్పల్ మీటింగ్లో మరలా నేను దాన్ని కంటిన్యూ చేసుకుంటూ మనం సాల్వేషన్ ప్రొఫైల్లోకి వెళ్తాం. అలాగే ఇప్పుడు మనకు రావాల్సిన ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు మనము అక్కడ ఏది హెబ్రీ 12:23లో మనం చూస్తున్నాం ఏంటి, పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం అంట. అబ్బా, వారి యొక్క మహోత్సవం అంట. ఆ కాలంలో హెబ్రోన్లో జరిగే ఆ కాన్వికేషన్స్లో అదొక ఉత్సవం, అదొక పండుగలాగా జరుగుతుండేనట అప్పట్లో కదా. కాబట్టి మరి పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం, వారి యొక్క మహోత్సవము, అవన్నీ కూడా చెప్పుకుంటూ మరి ఎక్కడికి వచ్చాడు ఆయన?
సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల యొక్క ఆత్మల యొద్దకు. సో మనం ఆరంభములో ఇది 1 తెస్సలోనికైలు 2:13 మనం చూసినటువంటి ఆ కార్యసిద్ధి అనేది సామాన్యమైన విషయం కాదు. నాట్ ఓన్లీ దిస్ టాపిక్ ఇన్ క్రిస్టియానిటీ, ఎంటైర్ క్రిస్టియానిటీ, ఎవ్రీ స్పిరిచువల్ సోర్సెస్, ఎవరి ఆధ్యాత్మికమైన వనరు చాలా ప్రశస్తమైందే. పోయిన వారం మనం జీవజలముల గురించి చూసినాం కదా. ఆ యొక్క ఏదేనులో నుండి ప్రవహిస్తున్నట్టు ఆ నీరు వస్తూ 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 ఎక్కడికి వచ్చింది? యెషయా గ్రంథంలో కూడా, యెహెజ్కేలు గ్రంథంలో కూడా అక్కడికి వచ్చింది కదా. చీలమండలు, మోకాళ్ళు, నడుములు కాడికి వచ్చినాయి కదా. ఆ లివింగ్ వాటర్ చాలా ప్రశస్తమైంది కదా. సో ఆ ఒక్క డ్రాపే, జీవజలముల యొక్క ఒక్క డ్రాపే చాలా చాలా విలువైనది, చాలా విలువైనది. సో ఈరోజు మనకి ఎక్కడ చూసినా కూడా, విలేజెస్లో కూడా ఎక్కడ చూసినా కూడా మినరల్ వాటర్ వచ్చేసేసింది కదండి. మినరల్ వాటర్ వచ్చేసింది కదా. అయితే మేము తెలుసుకున్న ఒక విషయం ఏంటంటే, ఢిల్లీలో కానీ, ముంబైలో కానీ, తర్వాత ఈ క్రికెటర్స్ వాళ్ళు త్రాగే ఒక బాటిలే దాదాపు 5,000 రూపీస్ ఉంటుందంట. ఒక బాటిలే, జస్ట్ 1 లీటర్ బాటిలే 5,000 రూపీస్ అంట. అంటే ఒక డ్రాప్ ఎంత కాస్ట్లీనో ఒక డ్రాప్ 5,000 రూపీస్, 10,000 రూపీస్, అంత ఖరీదు, అంత విలువైనటువంటి వాటర్. సో అంతకంటే ఆ యొక్క వాటర్ ఇంకా చాలా జీవజలములు అంత ప్రశస్తమైనవి కదా. సో దాన్ని అక్కడ చెప్పవలసింది, మనకి సమయ పరిమితిని బట్టి మనం చూసుకోలేకపోయినాం. మరలా ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు. సో అలాగే ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఈ బైబిల్ స్టడీలో పరిశుద్ధాత్మ దేవుని కార్యసిద్ధి అంచెలంచెలుగా కాలక్రమేణ దినదిన ప్రవర్ధమానము అది ఎక్కడికి రావాలి? సంపూర్ణ సిద్ధిలోనికి రావాలి. సో ఇప్పుడు అక్కడ కొంతమందిని మనం చూస్తున్నాం. అందులో వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఎవరు? దైవజనులు అరవిందం గారు, వీళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇది నా యొక్క వ్యాఖ్యానం. సో ఈ వాక్యాల్ని ఇక్కడే కాదు, నేను ఇక్కడికి వచ్చినప్పుడే అరవిందం గారి గురించి చెప్పడం కాదు, నేను ఆరంభం నుంచి కూడా చాలా విషయాలు ఆయన దగ్గర నేర్చుకున్నాం. సేవకులు కుడికుల్లో అక్కడక్కడ నేను ప్రతి ఒక్క మెసేజ్లో కంపల్సరీ ఆయన నేను మెన్షన్ చేస్తుంటాం. ఎందుకంటే ఆయన పరిచర్య ద్వారా మేము ఎంతో మేలు పొందాం. సో అలాంటి వాళ్ళల్లో వీళ్ళందరూ ఉన్నారు. సంపూర్ణ సిద్ధి పొందినటువంటి నీతిమంతుల యొక్క ఆత్మలు అక్కడ ఉన్నాయి. సో మనకి ట్రాన్స్పరెన్సీగా, పారదర్శకంగా చక్కగా కనిపిస్తున్నారు. విత్ కంపారిజన్ వారితో మనం పోల్చుకున్నప్పుడు, వాట్ అబౌట్ అవర్ స్పిరిచువల్ స్టేటస్ ఆర్ స్ట్రాటజీ? ఏంటి మన యొక్క పరిస్థితి? సో ఈ వాక్యము లోపల పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడానికి వాక్యమే. విదౌట్ వర్డ్ ఆఫ్ గాడ్ హీ కాంట్ డూ, హీ కుడ్ నాట్ డూ. ఆయన ఏమి చేయడు, ఏమి చేయలేడు. దేవుని వాక్యమే. సో అలాంటి పరిస్థితుల్లో మరి దానినే అపోస్తలుడైన పౌలు దాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. ఆ వాక్యాన్ని ఉపయోగించుకున్నాడు. అందుకొరకే మీరు ఓరల్గా చూడవచ్చు, నోట్ చేసుకోవచ్చు. అపోస్తలుల కార్యములు 13:48 ఒక్కరు చదవండి దయచేసి. అపోస్తలులు, మనం ఓరల్గా కాదు, చాలా విషయాలు ఉన్నాయి. అయితే మచ్చుకు ఒక్కొక్కటి మనం చూసుకుంటూ వెళ్దాం. అపోస్తలుల కార్యములు 13:48 చదవండి దయచేసి. ఇది ఫస్ట్ మిషనరీ, మొదటి మిషనరీలో దేవుడు తన దాసుని ద్వారా వాక్యాన్ని అలాగే జరిపించాడు. చదవండి అమ్మా.
ఆ. జనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యముని ఏం చేశారట? మహిమపరిచారు. సో ఫస్ట్ మిషనరీ he had nice time among the Gentile. First missionary is successful. ఎంతో ప్రార్థనలో కనిపెట్టి దేవుని చిత్తానుసారంగా ఆయన మిషనరీగా వెళ్ళినప్పుడు ఫస్ట్ మిషనరీ ఏమైంది? సక్సెస్ఫుల్గా అన్యజనులు అనేకులు దేవుని వాక్యాన్ని విని సంతోషించి ఏం చేశారట? దేవుని మహిమపరిచారట. ఎంత గొప్ప విషయం కదా. నంబర్ 2, రెండవ మిషనరీ ఎప్పుడు? 16, 17, 18 అధ్యాయాలలో ఉంటుంది. రెండవ మిషనరీ 16వ అధ్యాయము 32వ వాక్యం. ఇంకొకరు చదవండి దయచేసి. ప్రతి మిషనరీలో కూడా 5-6 విషయాలు ఉన్నాయి, కానీ నేను వాటిని చెప్తున్నాను. ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నా. ఎందుకు? ఆ కాలంలో దేవుని యొక్క వాక్యము కార్యసిద్ధి ఎలా జరుగుతూ వచ్చింది. 16:32 చదవండి బేట. ఎమ్మా, అతనికిని అతని ఇంట ఉన్న వారికి అందరికీ దేవుని వాక్యం బోధించిరి. చాలు, దేవుని వాక్యము బోధించారు. తర్వాత ఇంకొక చోట చూస్తే అదే రెండవ మిషనరీలో బహుధైర్యముగా వాక్యాన్ని బోధించారంట. చాలా విషయాలు ఉన్నాయి. సో అది రెండవ మిషనరీ. 16వ అధ్యాయం, 17వ అధ్యాయం, 18వ వాక్యం, 18వ అధ్యాయము రెండవ మిషనరీ. సో మూడవ మిషనరీ 19వ అధ్యాయము 10వ వాక్యం. ఇంకొకరు చదవండి. ఎమ్మా. దేవుని వాక్యం విన్నారు, మరియు పౌలు చేత విశేషమైన అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను ఇవన్నీ కూడా జరిగిస్తూ వచ్చారు. దేవుని వాక్యం విన్నారు, దేవుని వాక్యాన్ని బోధించారు. సో ఆ ప్రకారంగా 3 మిషనరీ జర్నీస్ ఈ కంప్లీటెడ్ ఏ సక్సెస్ఫుల్లీ, విజయవంతంగా చేశాడు. బికాస్ ఎక్సెప్ట్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. ఆ వాక్యమునే ఆయన చేత పట్టుకుని వెళ్ళాడు. కాబట్టి దయచేసి ఈ 3 మిషనరీల్లో పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క కార్యసిద్ధిని సంఘాలలో, అన్యజనులలో, సువార్తలో, అన్నిటిలో చాలా ఎక్కువగా జరుగుతూ వచ్చింది. సో వెరీ సాడ్ థింగ్ నవ్ ఏ డేస్. సో 2 నెలల క్రితమో 3 నెలల క్రితమో హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో నేను ఒక అసెంబ్లీకి వెళ్ళాను, సండే మినిస్ట్రీకి వెళ్ళాను. దేవుడు మంచి సమయాన్ని అక్కడ ఇచ్చారు. ఇక అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళి ఏదో కౌంటింగ్ చేసుకుంటున్నారు. అక్కడున్న ముఖ్యమైనటువంటి సంఘ పెద్ద ఎవరితోనో గొడవ పడుతూ అంటే ఇక ఓల్డ్ సిటీ అంటే మీకు తెలవందేముంది, వాళ్ళ ఆ భాష, ఆ ప్రొనౌన్సియేషన్ చాలా వల్గర్. అదే వల్గర్ వర్షన్ ఈ వ్యక్తి యూజ్ చేశాడు. అప్పుడు నేను పిలిచిన, ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ యూ డోంట్ లీడ్ ద చర్చ్, యు ఆర్ ఏ సో కాల్డ్ మెయిన్ రెస్పాన్సిబుల్ బ్రదర్. నో, ఐ డోంట్ వాంట్ యువర్ ఫుడ్, ఐ డోంట్ వాంట్ యువర్ మనీ, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. చెప్పాను, ఇదే నీలో కార్యం, ఇదా నీ కార్యసిద్ధి. సో నాకు అర్థమైంది, అరే ఈ వ్యక్తి ఎంత ఆరాధన చేశాడు, ఈ వ్యక్తి అది చేశాడు, ఇది చేశాడు. చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, నవ్ ఏ డేస్ స్పిరిచువాలిటీ ఆర్ రియల్ వర్క్ ఆఫ్ గాడ్ ఈజ్ పూర్, బట్ స్పిరిచువాలిటీ ఈజ్ జస్ట్ 1 లేయర్, లైక్ ఆనియన్ లేయర్. ఉల్లిపాయ ఉంటుంది కదా, ఆ ఉల్లిపాయ మీద ఉండే ఒక పొర మాత్రమే. నెక్స్ట్ పొర మాత్రం ఇదే. ఏది
రండి చూసుకుందాం. ఇదన్న చేతులు మాట్లాడు. హౌ ఫూలిష్, హౌ షేమ్ యు ఆర్. అందుకొరకే నిన్న మొన్న నా యొక్క దినభాగములో ఆయన తన దూతలను కూడా నమ్మడంట. ఆయన సామాన్యంగా నేను ప్రభువులోకి రాకమునుపు ఒక అన్యుడిగా ఉన్నప్పుడు నేను ఎలా ఉండేవాడినో అవన్నీ కూడా ఇక్కడ సిమిలారిటీస్ నాకు కలిసినాయి. ఏంటి నేను ఎవరిని సామాన్యంగా నమ్మను. ఒక దైవజనుడు అడిగాడు నన్ను, ఏంటి నువ్వు నా సంగతి అంతా విని అసలు నువ్వు దేవుని ఎట్లా నమ్మినావు అన్నాడు. ఎట్లా అంటే డిస్కషన్ ఈ విధంగా స్టార్ట్ అయ్యింది. ఏంటి నువ్వు పలానావి నమ్ముతావంటే నేను నమ్మను. మనుషుల్ని ఎవరిని నమ్మనండి, నేను మనుషుల్ని ఎవరిని నమ్మను. తర్వాత మరి పలానా వాళ్ళని నేను నమ్మను, పలానా వాళ్ళు నమ్మను, ఏ విషయాలు నేను నమ్మను. మరి కనీసం నిన్ను కూడా నమ్ముతావా లేదా అని అడిగాడు ఆయన. నేను చెప్పిన నన్ను నేను కూడా నమ్మను. కాబట్టి దానికి ఆధారాలు కూడా ఉన్నాయి కదా. సో నేను నాకు అప్పుడు ఉన్నటువంటి ఆ కాన్సెప్ట్, ఇక్కడున్న కాన్సెప్ట్ నాకు సిమిలారిటీస్ అక్కడ కలుస్తూ వచ్చినాయి. అందుకొరకు ఈ రోజుల్లో అది ఇంకా బాగా ఉపయోగపడుతుంది. సో ప్రభువు తన దూతలను కూడా నమ్మడం లేదంట. ప్రభు తన దూతల్ని, ఎందుకంటే అక్కడ జరిగింది అదే కదా, సృష్టి ఆరంభంలో జరిగింది అదే కదా. ఏది ఆదికాండం 1వ అధ్యాయం 1వ వాక్యం ఏమి రాబడింది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. మరలా భూమి నిరాకారంగా శూన్యంగా ఎందుకయింది? ఇన్ బిట్వీన్ ఫస్ట్ వర్స్ అండ్ సెకండ్ వర్స్ there are hundreds of years are there. That is called dispensation of fallen angels, but it will not recorded in the whole apocrypha. సో ఈరోజు అసలు బైబిల్ స్టడీలో నేను ప్రభు ఒక అంటే నా తలంపు ఏంటి? 7 dispensations from eternity to eternity. There are 7 dispensations. In the 7 dispensations, not recorded the fallen angels dispensation. That is removed from holy scriptures. అది ఎందుకు ఇది చెప్తున్నానంటే ఆయన తన దూతల్ని నమ్మడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దయచేసి ఈ బైబిల్ పఠనము ద్వారా ఈ 3 వాక్యాలు, ఇది 1 దశలోనికెళ్ళి 2:13, ఆ వాక్యమే విశ్వాసులని మీలో కార్యసిద్ధి కలుగచేస్తుంది. సో పాత నిబంధనలో వాళ్ళు అర్పించిన అర్పణలు బలులు వారికి ఆరాధకులకి సంపూర్ణ సిద్ధి కలగజేయలేకపోయింది. బట్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ అబౌవ్ ఆర్ ఇటర్నిటీ. వాళ్ళు అక్కడ కనిపిస్తున్నారు, కొంచెం మంది అక్కడ కనిపిస్తున్నారు. ఎవరు వాళ్ళు? సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల యొక్క ఆత్మలు. సో మనకు తెలుసు కదా, పరదైసు, పాతాళములో మరలా 2 ఉన్నాయి. హేడెస్, షియోలులో ఆత్మల లోకం. ఇవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో బైబిల్ స్టడీలు ధ్యానిస్తాం, మరలా రివిజన్ చేసుకుంటాం. నేనేం కొత్తగా ఏం చెప్పి ఉండదు. దేవుడు నాకు బయలుపరిచినవి, నాకు తెలియజేసినవి మీకు పంచుకుంటాను అదనమాట. కాబట్టి హేడెస్, పాతాళములో అది చాలా ప్రాముఖ్యమైన భాగము. దాని తర్వాత షియోల్, ఆత్మల లోకం ఉంటుంది. ప్యారడైస్, హేడెస్, షియోల్. నెక్స్ట్ టార్టరస్. సో షియోల్ ఈ ఆత్మల లోకం షియోల్. కాబట్టి ఈ ప్రకారంగా సంపూర్ణ సిద్ధి పొందినటువంటి నీతిమంతుల యొక్క ఆత్మలు అక్కడ మనం చూస్తుంటాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం ఒక సైడ్కి ఒక ప్రశ్న పెట్టుకున్నాం కదా, మన పరిస్థితి ఏంటి కదా. కాబట్టి మేము పూర్వకాలం నేను హెబ్రోన్లో ఉన్నప్పుడు, నేనున్న హెర్మోన్లో నంబర్ 2 రూమ్లో బ్రదర్ ఎస్ఈ జాన్ గారని ఒక తమిళ్ గాడ్ సర్వెంట్ ఉండేవాడు. అంటే చాలా సీనియర్ మోస్ట్, ఇంచుమించు
అంకుల్ వాళ్ళలాగానే ఉండొచ్చు, అంత ఏజ్ ఆయన. తర్వాత మంచి మంచి బైబిల్ టీచర్స్ నేనున్న రూమ్లోనే ఉండేవాళ్ళంట. వాళ్ళ లిటరేచర్ అంతా కూడా నాకు దొరికింది, వాళ్ళ నోట్స్ అంతా కూడా నాకు దొరికింది. అట్లా నేనేమైనానంటే ఆత్మీయంగా చాలా మేలు పొందాను. బ్రదర్ డిక్సన్, హీఈస్ ఎక్సలెంట్ బైబిల్ టీచర్. తర్వాత బ్రదర్ ఎస్ఈ జాన్, ఇటువంటి వాళ్ళందరూ. సో వాళ్ళ రైటింగ్స్, వాళ్ళ యొక్క మెడిటేషన్స్, వాళ్ళన్నీ కూడా నేను చూసినప్పుడు చాలా విషయాలు. ఎందుకంటే నేను సేవకు వచ్చేటప్పటికి అసలు నాకు సేవను గూర్చినట్టు ఏమీ లేదు. ప్రభువు పిలిచాడు, ప్రభువు సేవ చేయాలి అనేది మాత్రమే తెలుసు. కానీ హౌ టు రిలీజ్, హౌ టు ఏది విధంగా మెసేజ్ని ప్రిపేర్ చేయాలి, ఎట్లాగ అందించాలి, అసలు ఏం తెలియదు. అయితే వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు, వాళ్ళ లిటరేచర్ మాత్రం నాకు దొరికింది. అట్లా నేను బచాయించిన చాలా. అందుకొరకే ఆ విధంగా నాకు సహాయపడింది. అట్లా తర్వాత ఇలాంటి దైవజనులు అప్పుడప్పుడు, ఇక్కడున్న దైవజనులు అప్పుడప్పుడు అక్కడికి వచ్చేవాళ్ళు కదా. ఆ తర్వాత ఫ్రాన్స్ బ్రదర్ వర్నర్, బ్రదర్ వెర్బోన్, జర్మనీ బ్రదర్ వర్నర్ టిడ్జే, ఇంకా గొప్ప గొప్ప మామూలు దైవజనులు అక్కడికి వచ్చేవాళ్ళు. వాళ్ళు బైబిల్ మార్నింగ్ 6 o'clock బైబిల్ స్టడీస్ హెబ్రోన్లో. అలాగా చాలా విషయాలు తెలుసుకోగలను. అయితే ఇప్పుడు మన యొక్క కంక్లూజన్ ఏమిటంటే, మన యొక్క ఇదేంటంటే ఆ కార్యసిద్ధి మనలో ఎంత మట్టుకు జరిగింది. సో ఇప్పుడు మనము దీన్ని కూలంకషంగా ధ్యానిస్తే ఆ వాక్యము దాదాపు 16 విధానాలలో అది మనలో పనిచేస్తుంది. సో వాటిలో నంబర్ 1 దేవుని వాక్యం ఏం చేస్తుంది? దయచేసి రండి, 2 తిమోతి పత్రిక 3:16-17 వాక్యాలు. 2 తిమోతి పత్రిక 3:16-17లో ఆ వాక్యము ఏం చేస్తుందంటే మనలో టీచింగ్ అండ్ ట్రైనింగ్. సో ఈరోజు ఒక 4-5 విషయాలు మనం చూసుకుని మనం ప్రభు చిత్తమైతే కొన్ని వారాలు ఇలాగే మనం ధ్యానిస్తాం దేవుని వాక్యం గురించే. తర్వాత నెక్స్ట్ ప్రభు సాయం చేస్తే 7 డిస్పెన్సేషన్స్, 7 హెవెన్స్, 7 చర్చెస్ అలాగ చూసుకుంటూ ప్రభు అనుమతిస్తే ప్రార్థన చేస్తూ వచ్చాం. రాబోయే రోజుల్లో ఇక్కడ ఎలా పరిచయం చేయాలి, ఎందుకంటే గొప్ప దైవజనులు చేసిన ప్రదేశం. అందులో ఐఎమ్ నథింగ్, లీస్ట్ ఆఫ్ ద నంబర్. కాబట్టి ప్రభు సహాయపడితే రాబోయే రోజుల్లో ఏ పుస్తకాన్ని ఇక్కడ ధ్యానించాలి అనేది కూడా దేవుడు చూపిస్తూ వచ్చారు. సో నిద్ర పట్టడం లేదు. దేని కొరకు? నెమ్మదిలేక కాదు, ఏం పరిచయం చేయాలి, ఎట్లా చేయాలి, ఏంటి. ప్రభువు విరివిగా మాట్లాడుతున్నారు, ప్రభువు దర్శిస్తున్నారు, తలంపులు ఇస్తున్నారు. ప్రతి నిమిషానికి దేవుని మీద ఆధారపడితేనే చేయగలం ఈ పరిచర్య. అమ్మో, మీరు చాలా ధన్యులు. అంత గొప్ప దైవజనులు ఇక్కడ పరిచర్య చేశారంటే మీరు చాలా అంటే చాలా ధన్యులు. నిమిషానికి దేవుని మీద ఆధారపడాలి. నేను తెలుసుకున్న రహస్యం ఇదే. చేసినాం ఎక్కడ? బిహెచ్ఎల్లో, సంగారెడ్డిలో, ఈసీఐల్లో, డిఫెన్స్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఓడిఎఫ్, బీడిఎల్ రెండిట్లో సండే నాడు 2 సర్వీసులు చేసేవాడిని. రోజుకు 5-6 మెసేజ్లు. ఇక్కడ ఒక సర్వీస్ చేయాలి, అక్కడ ఒక సర్వీస్ చేయాలి. బీడిఎల్ అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్, అక్కడ ఈవినింగ్ సర్వీస్ చేయాలి. ఇక్కడ డిఫెన్స్లోనే మార్నింగ్ సర్వీస్ చేయాలి. అలాగా ఎప్పుడు చాలా బిజీగా ఉండేవాడిని. అంత పరిచర్య చేసిన ఈసీఎల్ అంటే కూడా మామూలు మాటలు కాదు. మరి బిహెచ్ఎల్ బ్రదర్ పాలాభిషేకం గారు ఇక్కడ దైవ సేవ చేశారు కదా. బ్రదర్ నోయల్ బ్యారో గారి శిష్యుడు ఆయన, బ్రదర్ పాలాభిషేకం గారు దైవజనుడు. మన సహవాసములో ఈ దైవజనుడు అరవిందం గారు కానీ, నెహెమ్యా గారు కానీ వాళ్ళ సమాధి కార్యక్రమాలకి నేను వచ్చాను. నెహెమ్యా గారి దానికి కూడా నేను తెనాల నుంచి వచ్చాను. వాళ్ళ యొక్క ఫ్యూనరల్ సర్వీసెస్ ఎట్లా జరిగినాయో అలా అంత స్థాయిలో జరిగింది. బ్రదర్ పాలాభిషేకం గారు ఆయన ఎవరంటే నోయల్ బ్యారో గారి శిష్యుడు ఆయన. ఆ నోయల్ బ్యారో గారు ఏం చేసేవాళ్ళంట, బ్రదర్ పాలాభిషేకం గారిని హెబ్రోన్లో ఉన్నప్పుడు
కూరగాయలు పంపించేవాడంట. నోయేల్ బారో గారు కూరగాయలు పంపించేవాడంట హెబ్రోన్ నుంచి. అయితే ఈయనకి అరవం, బ్రదర్ పాలాభిషేకం అరవం, ఆయనకు తెలుగు రాదు. సెకండ్రాబాద్ మోనా మార్కెట్కి పోయి వంకాయలు దోసకాయలు అంటే వాళ్ళు అప్పుడు ఎంత కిలో రూపాయి 2 రూపాయలే కదా. వాళ్ళు చెప్పాలంటే కిరాయి, అయ్యా ఇది ఎంత అని అడిగాడంటే ఈయన పాలాభిషేకం గారు. 2 రూపాయలు అన్నాడు కిలో. అయితే 3 రూపాయలకి ఇస్తావని అడిగాడంట ఆయన. మీకు అర్థం కాలే కదండి. నీకు తెలుగు రాక 2 రూపాయల కిలో అంటే 3 రూపాయలకి ఇస్తావా అని అడిగాడంట ఆయన. అప్పుడు వచ్చిన తర్వాత మొత్తం లిస్ట్ అంతా రాసి, మేము సేవ చేసేటప్పుడు కూడా మేము ఏం చూడమంటే బస్సులో సేవకి వెళ్ళి బస్సులోకి వచ్చినప్పుడు ఆ బస్ టికెట్లు కూడా మేము అకౌంట్స్లో సబ్మిట్ చేసేవాళ్ళం. మేము బస్ టికెట్లు కూడా అలాగే కరివేపాకు ఇంత, కొత్తిమీర ఇంత, మొత్తం అంత ఖచ్చితంగా ఆ రోజుల్లో మెయింటెనెన్స్ చేశారు ఫినాన్షియల్ విషయాలు. ప్రతి కరివేపాకు విషయంలో కూడా, కొత్తిమీర విషయంలో కూడా. అయితే ఇవన్నీ కూడా రాసి అప్పుడు అడిగినట్టు నోయేల్ బారో గారు, అయ్యా ఇదేంటి, నేను మొన్న చూశాను కిలో 2 రూపాయలే కదా, నువ్వు ఎట్లా తీసుకొచ్చినావు అంటే నేను 3 రూపాయలు తీసుకొచ్చాను అన్నాడు. అంటే నువ్వే అడిగినావా ఆయన ఇచ్చాడు అన్నాడట. లేదు నేనే అడిగినా అన్నాడట. ఎట్లా అడిగినావు అంటే ఆయన 2 రూపాయలు చెప్పాడు, 3 రూపాయలకి ఇస్తావన్నాడు, ఇచ్చాడు, తీసుకొచ్చిన అన్నాడు. అప్పుడు చెప్పి ఒకసారి మామూలుగా బ్రదర్ భక్సింగ్ గారి దగ్గరికి తీసుకెళ్ళాడంట ఈయన నోయేల్ బారో గారు. ఎవరిని? పాలాభిషేకం బ్రదర్ని. బ్రదర్ చూడండి, ఈ బ్రదరు 2 రూపాయలు అంటే 3 రూపాయలకు కొనుక్కొస్తున్నాడేనా అని అంటే, అప్పుడు బ్రదర్ భక్సింగ్ చూసి నవ్వి, ఎస్ హిస్ ఫాదర్ ఈజ్ వెరీ రిచ్, దట్స్ వై హీ పర్చేసింగ్ లైక్ దిస్. ఆయన తండ్రి చాలా ఐశ్వర్యవంతుడండి, అందుకొరకు ఆయన అట్లా కొనుక్కొస్తున్నాడు అంటే తెలియక పాపం. కాబట్టి ఆయన బ్రదర్ పాలాభిషేకం పరిచర్య కూడా అలా జరిగింది. మేము ఆ పరిచర్యలో ఆయనతో కలిసి పరిచర్య చేసినాం. హీఈస్ ఆల్సో వెరీ ఎక్సలెంట్ బైబిల్ టీచర్. సో ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే దోస్ డేస్ సర్వెంట్స్, బిలీవర్స్, వెరీ వెరీ బ్లెస్సెడ్. ఐ కాంట్ సే అబౌట్ ఫ్యూచర్ సర్వెంట్స్, నో. మొన్న ఆదివారం చివరి వర్తమానంలో కూడా చెప్పినాం కదా, ఈ రోజుల్లో మారిపోయింది. దైవ సేవకుల యొక్క విధానాలు మారిపోయినాయి, వాళ్ళ యొక్క కాన్సెప్ట్ చేంజ్ అయిపోయింది, వాళ్ళ యొక్క అన్నీ చేంజ్ అయిపోయినాయి. సో అది వెరీ సాడ్ చాలా విషయం. అట్లా మేము చేసినాం, ఎక్కడ ఆ దైవజనులతో పాటు చేసినాం, వాళ్ళు చేసిన సంఘాలలో కూడా వాక్య పరిచర్య చేసినాం. కానీ ఇక్కడ మాత్రము అబ్బో ఏంటి, ఎవ్రీ మినిట్ దేవుని మీద ఆధారపడితేనే ఇక్కడ నిలబడగలం అని నాకు అర్థమైంది ఓవరాల్గా. సో మీ ప్రార్థనలు మాకు ఉంటాయి కాబట్టి మేమేం చేస్తాము, అలాగ ముందుకు కొనసాగుతాం. కాబట్టి మన యొక్క భాగంలోనికి ఏంటి, 1 తిమోతి, సో 2 తిమోతి 3:16-17 వాక్యాలు కదా. చూడండి దయచేసి 2 తిమోతి 3:16లో ఆ వాక్యం ఏం చేస్తుందంట, టీచింగ్ అండ్ ట్రైనింగ్. 3:16-17 నేను చదువుతాను చూడండి దయచేసి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. సో ఆ వాక్యము మనల్ని ఏం చేస్తుంది, నీతి యందు శిక్ష చేస్తుందంటే టీచింగ్ అండ్ ట్రైనింగ్. ఇది నంబర్ 1. ఆ వాక్యం మనలో జరిగించే ఇదంతా కూడా కార్యసిద్ధిలో ఒక భాగము. ఇన్ని ప్రక్రియలు జరిగితేనే ఆ వ్యక్తిలో కార్యసిద్ధి ప్రాప్తిస్తుంది. దాదాపు చాలా విషయాలు ఉన్నాయి. ఒకవేళ ఇవేవి లేవనుకోండి, అక్కడ కార్యసిద్ధి కాదు కదా, ఆ వ్యక్తి రక్షించబడి కూడా ఒట్టి మొండిములాగా పడి ఉంటాడు అంతే. కాబట్టి సంఘములలో, విశ్వాసులలో ఈ కార్యసిద్ధి ఏమవుతుంది, అలాగా ప్రక్రియలు గుండా జరుగుతూ సంపూర్ణ సిద్ధిలోకి వస్తుంది. సో సంపూర్ణ సిద్ధిలోకి రాకోకుండా ఉన్నటువంటి స్థితిని ఏమంటారంటే తెలంగాణ వర్షంలో
కచ్చా పక్క. ఇప్పుడు మనకి ఇంకా అర్థమయ్యే భాషలో ఒక చెట్టు పొప్పాయి పండు కానీ, సపోటా పండు కానీ, సీతాఫల పండు కానీ ఏంటి అది చెట్టుకుంటుంది. అది అలాగ ఉంటూ ఉంటూ ఏం చెబుతుంది, చెట్టు మీదనే చాలా చక్కగా ఏంటవుతుంది, పండు మక్కిపోతుంది. సో ఇప్పుడు సంపూర్ణ సిద్ధి పొందడం అంటే ఆధ్యాత్మికమైన జీవితంలో ఏమైపోవాలి, పండు మక్కిపోవాలి. నేను దీనికి ముందు తెనాల్లో చేసేటప్పుడు కొద్దిమంది విశ్వాసులు విజిట్ చేసినప్పుడు ఏంటి చెట్లకుండే ఆ పండు టాకులు మాదిరిగా అప్పటికాల విశ్వాసులు పండు మక్కిపోయి అలాగా 92 ఏండ్లు 95 ఏండ్లు 98 ఏండ్లు విశ్వాసులు కూడా అక్కడ ఉన్నారు. ఇక్కడ కూడా ఉండొచ్చు. చాలామంది అంట ఇక్కడ దైవ సేవకులు రావాలి చూడాలని చూసి పాపము పోయిన సంవత్సరం వెళ్ళిపోయారంట. మొన్న ప్రార్థనలో తెలిసింది. నిజంగా వాళ్ళు ఎంత ప్రార్థించారో కదా. పండు సంపూర్ణ సిద్ధి పొందినట్టు. సో నీవు నేను ఆధ్యాత్మికమైన జీవితంలో ఆ స్థాయిలోకి రావాలి. అలా కాకోకుండా కచ్చా అంటే పండు మక్కుకోకుండా ఉంటే అది ఎందుకు ఉపయోగపడదు. సో చాలామంది ఆధ్యాత్మికుడి పరిస్థితి ఎట్లా ఉందంటే అలా ఉంది, కచ్చా పక్క. పూర్తిగా పండు మక్కినట్టు కాదు, మరి పూర్తిగా కచ్చగా అట్లా ఉన్నట్టు కాదు. కాబట్టి దయచేసి నంబర్ టూ గైడెన్స్. సామ్స్ 119, 105 గైడెన్స్, చక్కని గైడెన్స్. ఆ వాక్యమే సామ్స్ 119, 105. దయచేసి చదవండి అమ్మా ఎవరైనా. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవనకు వెలుగునై ఉన్నది. కాబట్టి ఈ ప్రకారంగా దయచేసి నంబర్ త్రీ కౌన్సిలింగ్. అదే 119, 124 కీర్తనలు 119, 24లో ఆయన చెప్తున్నారు కదా. ఏం చెప్తున్నారు? నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. సో ఈ రోజుకి ఈ 3 విషయాలు మనకు చాలు. మరలా ప్రభు చిత్తములో మనము వచ్చే వారం నాటికి పూర్తిగా ఆ కార్యసిద్ధిని గురించినటువంటి పూర్తి డాటాని మనము దేవుని వాక్యంలో నుంచి తీసుకుంటాం. కాబట్టి మనం ఎక్కడ ఆరంభించాము? మొట్టమొదటిగా 3 లేఖనములు కదా. ఏది? మొదటి తెస్సలోనికైలు 2:13, హెబ్రీ పత్రిక 9:9, హెబ్రీ 12:23. సో అది చివరి విషయం ఏంటి? సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల యొక్క ఆత్మలు. సో ఈ ప్రకారంగా మరి అది మనం చూసుకుంటూ అపోస్తలుడైన పౌలు యొక్క 3 మిషనరీలు, విజయవంతమైన 3 మిషనరీల్లో దేవుని వాక్యాన్ని విరివిగా పుష్కలంగా అన్యజనుల మధ్యలో, సంఘాలలో, యూదుల మధ్యలో, గ్రీకుల మధ్యలో ఆ వాక్యాన్ని ఆయన వెదజల్లాడు. కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళు వర్ధిల్లుతూ వచ్చారు. కాబట్టి తర్వాత మనము ఈ విషయాల్ని చూసుకుంటూ వచ్చాము. మరి పోయిన వారం మనం చూసుకున్న దాన్ని మనం రివిజన్ చేసుకున్నాము. అలాగ మనం చూసుకుంటూ ఎక్కడికి వచ్చినాము? కీర్తనలు 19 అధ్యాయము 7-8 వాక్యాల్లో ఆయన ధర్మశాస్త్రం యథార్థమైంది, నమ్మకమైంది. తర్వాత ఏంటమ్మా? ఆయన ధర్మశాస్త్రము నమ్మకమైంది, యథార్థమైంది. తర్వాత ప్రాణమును తెప్పరెల్ల చేయు. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు చెబుతాడు అక్కడ, తీతు రాక వలన నా ప్రాణము తెప్పరిల్లెను. ఆయన దైవజనుడే. తీతు ఒక యవనస్తుడు, కానీ ఈ యవనస్తుడు ఆయన దగ్గరికి వెళ్ళడం ద్వారా ఆయన ప్రాణం తెప్పరిల్లిందంట. సో అలాగా దేవుని వాక్యం, దేవుని సన్నిధి మనలను, మన ప్రాణములను దేవుని వాక్యం ఏం చేసింది? తెప్పరిల్ల చేసింది. ఆ ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడు నాలో, మీలో, మనందరిలో ఆ కార్యసిద్ధిని జరిగించి సంపూర్ణ సిద్ధిలోనికి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడును గాక. దయచేసి ప్రార్థన చేస్తామండి.
పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ పవిత్రమైన పాదములకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రియ ప్రభు, ఈ సాయంత్రం బైబిల్ పఠనం ద్వారా మీరు మా ముందుకు తీసుకుని వచ్చినటువంటి మా అక్కరను అనుసరించి మాకు ఇచ్చిన ఈ యొక్క బైబిల్ పఠనము, ఆ బైబిల్ పఠనంలో ఉన్నటువంటి అంశము కొరకు మీకు స్తోత్రం. అవును నాయన, కార్యసిద్ధి, సంపూర్ణ సిద్ధి, దీనిలో అది మేము ఏ విధంగా చూడగలము, పారదర్శకంగా చూస్తూ వచ్చాం. దానిని ఆయా విధాలుగా మేము ధ్యానించడానికి మీరు మాకు సహాయం చేశారు, మీకు స్తోత్రం. అవును నాయన, మీ వాక్యము ఎంత శక్తివంతమైందో మాకు చూపిస్తూ వచ్చారు. రాబోయే రోజుల్లో నాలో మాలో ఇంకా ఆ కార్యసిద్ధిని అమితముగా, అధికముగా మీరు జరిగిస్తారని మీ సన్నిధిలో కోరుకుంటూ వస్తుంటున్నాం. తిరిగి ఈ సమయంలో ప్రియ ప్రభు, మరి మా ప్రియ సహోదరుడు జె శాంసన్ రాయదుర్గం, తాను మరి ఒక దీర్ఘ ప్రమాదకరమైన వ్యాధి ద్వారా బెంగళూరు హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నారని గత ఆదివారం మాకు ప్రార్థన మనం ఇచ్చారు. మరి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఆయన సేవ్ అయినాడని మేము నమ్ముతుంటున్నాం. అయితే ఏమి పరిస్థితి అలా ఉన్నప్పటికీ దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోనండి. అలాగనే సహోదరి సుమలత, సహోదరి స్నేహలత, వారు కూడా జెరూసలేం ట్రావెల్ చేయడానికి వీసాలో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి. వాటిని మీ చిత్తానుసారంగా సాల్వ్ చేయండి. వారి యొక్క ప్రయాణం మీరు తోడుకుంటారు. తిరిగి ఇంకా మరి సహోదరుడు కృష్ణమూర్తి, వారి అక్కయ్య పిల్లలకు రాత్రి యాక్సిడెంట్ అయింది. మీరు వారిని కనికరించారు, మీకు స్తోత్రం. మరి ఇక్కడ మేము ప్రార్థన చేయడం ద్వారా వాళ్ళకు కొంత నెమ్మది, సమాధానం ఇచ్చారు, మీకు స్తోత్రం. ఇలాగన ఇంకా మా ప్రియులు ఎలాంటి ఎమర్జెన్సీలో వారు ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ విధంగా వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పవిత్రమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము ఇక్కడ చేరువచ్చిన వారికి, సార్వత్రిక సంఘంలో చదివినటువంటి పరిశుద్ధులకు అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికి ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఒక మనవి, ఏదైనా ఎమర్జెన్సీ విషయాలుంటే ఈ బైబిల్ స్టడీలో కూడా మీరు ప్రార్థన మనవులు ముందే మాకు ఇవ్వవచ్చు. ఒక ఆదివారమే కాదు, ప్రేయర్ మీటింగ్లో, బైబిల్ స్టడీలో కూడా చాలా ముఖ్యమైన విషయాలు, వెరీ వెరీ ముఖ్యమైన విషయాల గురించి కూడా మీరు ఇస్తే మేము ఇక్కడ ప్రార్థన చేస్తాం. మాకు తెలియపరిచిన ఫోన్ ద్వారా. సో రాబోయే రోజుల్లో ప్రభు చిత్తమైతే అంతా కూడా డిజిటలైజేషన్, మనం మెయిల్ ద్వారా, వాట్సాప్ల ద్వారా ఈ ప్రేయర్ రిక్వెస్ట్లన్నీ కూడా మనం తీసుకోవడం, మరలా వాళ్ళకి రిప్లై ఇవ్వడం, వాళ్ళని మరలా క్వైరీ చేయడం, ఎలా ఉన్నారు, ఏంటి, ఆదివారం వచ్చారా, ఎందుకు రాలేదు, ఇవన్నీ కూడా డిజిటలైజేషన్ ద్వారా ఇంకా మన పరిచయను విస్తృతపరచుకోవాలని తలంపుతో ఉన్నాం. దయచేసి వీటన్నిటి గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థన మనవలు మర్చిపోవద్దు. అక్కడ మీ ఫోన్ నంబర్ ఇస్తే మేము మరలా మిమ్మల్ని కరస్పాండెన్స్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. ఆదివారం ప్రార్థన మనవులైనా, ప్రేయర్ మీటింగ్లో ప్రార్థన మనవులైనా, బైబిల్ స్టడీలో ప్రార్థన మనవులైనా సరే, బైబిల్ స్టడీల్లో ఇచ్చేవి మాత్రం చాలా ముఖ్యమైనవి ఉండాలి. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకుంటారని అందరికీ ప్రైజ్ ది లార్డ్.